దైవజనమా, బయట లోకంలో మీరేదైనా దేవుని మందిరానికి వచ్చినప్పుడు ప్రజల మధ్యలో ఒక తల్లిలాగా మారాలి. అమ్మా, సంఘంలో తల్లిలాగా ఉండాలి కానీ అత్తలాగా ఉండకూడదు. అమ్మా, అత్తంతో చూసారా, ఇదంతా పెత్తందారీ వ్యవస్థ. అట్ దట్ సేమ్ టైం సంఘంలో కోడల్లాగా కూడా బ్రతకూడదు. కోడల్లాగా బ్రతకూడదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? కోడలు ఇంట్లో అన్ని పనులు చేస్తుంది కానీ ఏది మనస్ఫూర్తిగా కొడుకులాగా ఉండకూడదు, వాడి గారాభం. కూతురులాగా ఉండకూడదు, 11ంటికి బ్రష్ చేస్తుంది. వీళ్ళతో పాటు ఇంట్లో ఇంకొక ఆయన ఉంటాడు, మామయ్య. కళ్ళతో అన్నీ చూస్తాడు కానీ కళ్ళుండి చూడలేని కబోది. సంఘంలో అత్తలాగా ఉండకూడదు, కొడుకులాగా ఉండకూడదు, కోడల్లాగా ఉండకూడదు, కూతురులాగా ఉండకూడదు. ఎలా ఉండాలి? తల్లి అన్ని బాధ్యతలు మీదేసుకుని ఓర్పుతో సహనంతో తల్లి ఇంటిలో బానిస పనిచేస్తుంది, దాసురాలిగా పనిచేస్తుంది. సంఘంలో ప్రతి బిడ్డ అలాంటి దాసులుగా దేవుని కొరకు మారుదురుగాక.